ఎంట్రీలో వేసిన సాంగ్ ఏంటి, మీరు వేసిన డాన్స్ ఏంటి? రోజు రోజుకి డాన్స్ ఏమైపోతుందని చాలా బాధగా ఉంది నాకు. ఈ విషయం మహేష్ బాబు గారికి, అనిల్ రావుపూడి గారికి తెలిస్తే ఏమనుకుంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగేం అనుకోరు. అసలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, మీరు రారు, సోఫాలోనే కూర్చుంటారు. నాకు ఇష్టం. అసలు సాంగ్ ఎలా వేయాలో తెలుసా? సాంగ్ చాలు, సాంగ్ మొత్తం వేసేస్తే అందరూ నేర్చేసుకుంటారు డాన్స్ నన్ను చూసి. అమ్మో ఎక్కడ కనిపెట్టారు ఈ మూమెంట్లన్నీ? మేడం నమస్తే. మేడం నమస్తే. నా పేరు ఆనందరావు. మాటల పుట్టని, స్పీచ్ల్లో దిట్టని. నేను ఎక్కడైనా స్పీచ్ ఇచ్చానంటే చెవులు కోసేసుకుంటారు. కావాలంటే మా ఊరు చూడండి, 300 మందికి చెవులు ఉండవు. అయ్యో అంత చండాలంగా ఉంటుందా మీ స్పీచ్? మీరు ఇప్పుడు స్పీచ్ అడగద్దండి, మన 2 చెవులు పోతాయి. అసలు నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తే మేడం మ్యూట్ అయిపోయిందండి. నేను మొట్టమొదటిసారి నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చినప్పుడు నా వయసు ఎంతో తెలుసు అండి. ఇదేంటి సస్పెన్స్? మీ వయసు చెప్పండి. చెప్పడు. మీరు మధ్య మధ్యలో మైక్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు కదా కదా అదేం లేదు మేడం, నా నోరు పనిచేయదు. నాకుండుండి ఆడియో కట్ అయిపోతుంటది మేడం. ఎందుకట్లా? ఇది ఒక అరుదైన వ్యాధి అంట మేడం. ఇది ఈ మధ్య అమెరికాలో టెస్ట్ చేయించుకుంటే చెప్పారు, చింతామణికి సిగ్గేసిందని వ్యాధి పేరంట. అయ్యో ప్రత్యేకంగా ఆడదాం కుట్టినప్పుడు మగవాళ్ళకి మాత్రమే వ్యాధి వస్తుంటది. అదేంటో ఇన్ని కోట్ల మందిలో దేవుడా నాకే ఎందుకు వచ్చింది అంటున్నావు అంతేగా? ఈ ఫ్రస్ట్రేషన్ కి కోసుకుని ఉంటారు అందరూ. డబ్బింగ్ నేను చెప్తాలే ఆ గ్యాప్ లో. ఏమే కాఫీ తీసుకుని తొందరగా. ఓ చూసారా, బయటికి అరవకపోయినా సరే ఈవిడికి ఎలా తెలిసింది అనుకుంటున్నారు? అర్ధాంగి, అర్థం చేసుకుని ముందుకెళ్తుంది కాబట్టి అర్ధాంగి అన్నారు. అర్థమైంది 2 చెవులు చూస్తే. ఓ దీని గురించి కూడా మీకు చెప్పాలి కదా మేడం. మాకు రీసెంట్ గానే పెళ్లి అయింది. ఏమండి మీరు స్పీచ్లు ఇస్తే ఊర్లో అందరూ చెవులు కోసుకుంటారంట కదా, ఏది ఒకసారి స్పీచ్ ఇవ్వడని అడిగింది. ముచ్చట పడింది కదా అని ఆకుండా అరగంట సేపు ఇచ్చా. ఇందులో ఏముంది బొంగు అంది. హట్టయ్యా మీద పడి చెవులు కోయిస్తా. వెంటనే చెవులు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి అతికించేద్దాం అనుకున్నా. ఈ లోపు కుక్క పట్టుకుపోయింది. ఏంటి అలా చూస్తున్నావేంటి? అలా చూస్తున్నట్టు గుడ్లు ఉరుమిరిమి చూస్తున్నా భయపడతాను అనుకుంటున్నావా? ఇక్కడ నేను తిక్కరేగిందంటే ఇంకో అరగంట స్పీచ్ ఇస్తా ఏమనుకుంటున్నావు? ఇవ్వు నేను నువ్వు కోసావు, ఈసారి నీ 2 చెవులు కోసి చేతిలో పెడతాను. అది కాదే. ఏది కాదు పోరా. మొగుళ్ళు పెళ్ళాలి. మొగుడు అంటే గౌరవం లేకుండా పోయింది పిల్లలకి. అస్సలు ఇక్కడ ఉన్నాడేంటి? నాగి గారు ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు బయటకి ఏం లేదు బయటకి అంటూ వైట్ అండ్ వైట్ వేసుకుని ఎందుకు వెళ్తారు సార్ మీరు? లేదు నాగి గారు మీరు దాస్తున్నారు, మీరు నాకు చెప్పాల్సిందే. చెప్పకూడదు బయట. నాగి గారు చెప్తారా లేదా? మీరు చెప్పకపోతే నా మీ మీద ఒట్టే. ఏమి లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నారు. ఏమే విన్నావా? మన నాగి గారు అవునా పెళ్లి చూపులకు వెళ్తున్నారంట. ఆవిడకి వినపడింది చెప్పకుండా. దానికి ఏం అర్థమైంది? అర్థం అవుతుందండి. నాయి గారు సినిమాకి వెళ్ళినా పెళ్లి చూపులకి వెళ్ళినా లింగులు ఇటుక్కుమంటూ చేతులు ఊపుకుంటే వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ అలాంటి పెద్దవాళ్ళను మీరు తీసుకెళ్ళి ఇలాంటి వాడిని ఒక్కడిని తీసుకెళ్తే చాలు. అది ఆవిడ మొత్తం చెప్పేస్తారు. మీరు ఏమైనా సరే మీ పెళ్లి చూపులకు నన్ను తీసుకెళ్తారు. నాగి వద్దు అంతే. పర్లేదు. అలా కాదు నాయి గారు. ఏంటది? నేను తీసుకెళ్ళని చెప్తున్నానా? తీసుకెళ్ళను. పదల్దాం. ఇలాగన్నారు బాగుంది. ఏమే మన నాయి గారు నేను సరే జాగ్రత్తగా వెళ్ళండి. పదండి. అది మంచి మాట బూతో తెలియట్లేదు అసలు. ఏం చెప్పాడో దానికి ఏం అర్థమైందో నాకైతే ఏమర్థం కాల. ఈ అండర్స్టాండింగ్ అబ్బో పీక్స్. మామయ్య గారు నమస్తే. పెళ్లివారు మామయ్య గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రయాణం ఎలా సాగింది? రోడ్డు మీద సాగిందండి. ఆటో కొద్దిగా పెళ్లి చూపులకు వచ్చావు, రుచిగా ఉండాలి. కారు అని చెప్పు. అదే కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అవునా? ఏ కారు? ఆడి. ఆల్టో. ఆడి అంటే ఆటో. కొద్ది పెద్ద కారు చెప్పరా? పెద్ద ఆల్టోలో వచ్చేటప్పుడు అది కాదండి, ఏంటండి? అది వేరే బ్రాండ్ కార్ పేరు అనమాట. ఏమండి నేను తాగి బ్రాండ్ అనడం అలవాటు అయిపోయింది. బ్రాండ్ కాదు.
కారులో మోడల్స్ అంటారు. మోడల్ కొత్త మోడల్ అనసూయ గారు కూడా అదే వాడుతున్నారు. అది కాదు కానీ తాగడం అంటారేంటి? తాగటం అంటే ఏమీ లేదండి, పొద్దున్న లేచి బెడ్ కాఫీ తాగడం అలవాటు అనమాట చెప్తున్నాడు. అవును భలే గమ్మత్తుగా ఉన్నాడు. ఎవరైనా ఈయన వృద్ధ మనిషి. పెద్ద మనిషి ఏమండి, నాగి మాకు మా పక్కింట్లో ఉంటాడు. ఎంత అప్పటి నుంచి తెలుసు. నా పేరు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు నేనే దగ్గరుండి ఏం కావాలో అన్ని చూస్తుండేవాడిని. పాపం వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చి అమ్మ నా చెవులు సార్ అది కాదు, నీకు కాదు ప్రాబ్లం, వాడికి మధ్య మధ్య మ్యూట్ అయిపోతుంటాడు. అది మామయ్య గారు, అంతకన్నా ఏం లేదు, మంచి వ్యక్తే. సరిగ్గా చెప్పు సార్, మధ్య మధ్య మాట్లాడలేదు. పెద్దవాడిని వచ్చాను, మధ్యలో కలిగి చేసుకోకండి, నేను మాట్లాడతాను. మధ్యలో మాట్లాడమనుకో. మీరు టైం మెంగకండి, వెళ్ళండి. ఏంటి మీరేనా రాఘవ్ గారు? టైం చాలా బాగుంది. అవును. అబ్బాయి తొందరపడుతున్నాడు. మీరు అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఒకసారి అమ్మాయిని చూసి పిలిపిస్తాను. వచ్చేస్తుంది అమ్మాయి. ఏం అమ్మాయి అండి, నిజంగా మీ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏమంటాడయ్యా? మధ్యలో మాటలు మింగకరా. లేదండి, అమ్మాయి చాలా బాగుంది, మా నాగి కోసమే పుట్టినట్టుంది అని చెప్తున్నాను. అదే ముందు చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నాను. తొందరగా చెప్పు. మీరు కంగారు పడకండి. మీ అమ్మాయికి పెళ్లి చేసి మీ అమ్మాయిని మా నాగి చేతిలో పెడితే మీ అమ్మాయి జీవితం ఏం మాట్లాడుతున్నావు? చాలా మీనింగ్లు కనిపించే దాంట్లో. క్లియర్ గా చెప్తాను, మీరు కంగారు పడకుండా వినండి. మా నాగి బుద్ధి ఎంత మంచిదో, అది అలా చెప్పు. వ్యక్తిత్వం మొదలెట్టాడు. ఏమన్నాడయ్యా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వ్యక్తిత్వం ఇంకా గొప్పదని చెప్తున్నానండి. దురదేసింది గోక్కుంటున్నాను. ఏం అవసరం లేదు సార్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది సార్, నేను బాగా పూల్లో పెట్టి చూసుకుంటాను సార్. నేను అంతే కదా, మిగతా నేను మాట్లాడేస్తాను. ఏం ఏమండి? మాట్లాడతారా? పెంట పని చేస్తావా? మాట్లాడతాడు ఈయన. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసిందండి. నీకు నచ్చింది కదా? నచ్చింది. అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతాను. ఒకసారి నాగి, ఆ. నువ్వు అమ్మాయిని పక్క రూమ్ లో తీసుకెళ్ళి ఏమన్నారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అలా పక్క రూమ్ లోకి తీసుకెళ్లి క్లియర్ గా, స్పష్టంగా, మనస్ఫూర్తిగా, మరి ఎలా అన్నావు? అంటే మాట్లాడడం అయిపోయి చప్పట్లు కొడితే వచ్చి తలుపు తీస్తానని చెప్తున్నాను. నేనేం మాట్లాడను సార్, రూమ్ లోకి తీసుకెళ్ళను, ఏం మాట్లాడను. వీడు అలాగా అంటాడు కానీ చాలా మంచివాడు సార్, నేను చూసుకుంటాను సార్, ప్లీజ్. నాగి గురించి నాకు తెలుసు కదండి, ఒక్కసారి మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఐరాలో చెప్పినట్టు చెప్తున్నా. కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, నువ్వు మంచి పుట్టుకు పుట్టలేదా? అంతలా చెప్పాడు, వెళ్ళిపోకుండా ఇక్కడ ఏ వస్తాను పెద్ద చేతిలో వేసుకుని. అమ్మో ఇప్పుడు ఫుల్ గా మాట్లాడుతున్నాడు. సిగ్గు లజ్జ ఉండాలి. నాగి చిన్నప్పటి నుంచి తెలిసి నన్ను తిట్టేటప్పుడు మాత్రం నీట్గా మాట్లాడుతున్నావు. అమ్మాయి అది కాదు నాగి. నా బతుకు మీద సేమ్ మా ఇంటికి వెళ్ళి కాఫీ కానీ ఏమే ఏమండి ఇది ఒకటి పెళ్లి చూపులు ఏమైనాయి? ఏమవుతాయి యాజ్ యూజువల్ పెటాకులు. పెళ్లి చూపులకి వెళ్ళాక అమ్మాయిని చూసి అవునా? నాగి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, వాళ్ళ నాన్నగారు కూడా తెలిసిన ఆయన. భలే వాళ్ళండి మీరు. ఆడు ఏం చెప్తున్నాడు, దీనికి ఏం అర్థం అవుతుంది? నవ్వుకుంటారేట మీరు. కానీ ఈ సంబంధం కాకపోయినా సరే మా జీవితం. ఏ నాగి గారు ఏంటి జిందాబాద్ జిందాబాద్? ఏమీ లేదు, చెప్పకరా, మొత్తం పెంట పని నాగి గారు మీరు చెప్పాల్సిందే. చెప్పకపోతే నాగి మీద ఒట్టే. మా నాగన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు, నామినేషన్ చేశాడు నిన్న. దొంగ నాగి గారు కంగ్రాట్. చెప్పాలి, ఇదిగో ఒక్కసారి మీరు నా మాట విని పదంటారా? ఇలా అన్నారు, బాగుంది, పదండి. ఎక్కడికి? అదే నేను ప్రచారం చేస్తాను, తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. మీరు ప్రచారం చేస్తే నాకు వచ్చినట్టే నాయన, నేను వద్దు. నాగి గారు, మీ నన్ను ప్రచారాన్ని తీసుకెళ్ళకపోతే నీ మీద ఒట్టే. ఊళ్ళో చేపిద్దాం. సరిగ్గా చెప్పు, మధ్యలో మింగేకు. సోదర మహాశైలారా, ఈ రోజు ఎంతో గొప్ప రోజు. మరి నాగి గురించి చెప్పాలంటే నాగి నాగి
నాగి కోటేస్తే మీ జీవితాలు పండగే. మరి రెండోసారి అన్నావు నాగి కోట వేయకపోతే మీ జీవితాలు దండగే. వీడికి చెప్పానా మైక్ ఇవ్వద్దని చెప్పాను ఆడికి. మరి నాగి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఊర్లో ఉన్న యువతంతా కూడా బాత్రూములు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు నాగి గారు కోటేస్తే ఆయన స్వయంగా వచ్చి రిబ్బన్ కట్ చేస్తారని చెప్పి నేను మనం మధ్యలో మింగావంటే చంపేస్తానని చెప్తున్నాను. మరి సోదరులారా, నాగి నాకెంతప్పటి నుంచి తెలుసు. మళ్ళీ స్టార్ట్ అబ్బా నాగి నాకెంతప్పటి నుంచి తెలుసు. తెలుసు నాగి నాకెంతప్పటి నుంచి తెలుసు. మరి నాగి ఎటు భూమిలో తవ్వి చెయ్యొచ్చి కొడతన్నా చూసావా ఇంకా మాట్లాడుతున్నాడు నువ్వు. మరి నాగి గారి గురించి తెలియాలంటే నాకు తప్పని నూనాకినపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పాచిపల్ల పీతారావు గారి మీద సింకిబంతల సిన్నారావు భారీ మెజారిటీతో గెలుపొందారు. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. సింకిబంతలకే సింకిబంతలకే సింకిబంతల సిన్నారావుకే. బాబు గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రజలంటే ప్రజల్లా చూడకూడదండి, ప్రజల్ని పిల్లల్లా చూడాలి. వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ఈ రోజు నా మీద బాధ్యత పెట్టారు, మరి ఏం చేస్తాం. చిన్నారా గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇలాగొచ్చావు? మా ఇంటి ముందు మొత్తం రోడ్ అంతా గుంతలు ఉందండి. అది కొత్త రోడ్ ఏమైనా శాంక్షన్ చేస్తాను చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓటును ఉత్తరే వేసావా? డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర. నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకోలేదని చెప్తావే నువ్వు. తీసుకోలేదు సార్ నేను. వాటర్ బాటిల్ మర్చిపోయినావు. వాటర్ కూడా తీసుకున్నాడు. బిర్యానీ ప్యాకెట్. మీ ఇంటి ముందు రోడ్డు వేయాలంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు వడ్డీ కలిపి మొత్తం ఇచ్చే రోడ్డు వేస్తా. కుదరు తీసుకున్నప్పుడు నువ్వు లేదా? ఓటు కోసం డబ్బులు తీసుకున్నావు కదా బాబు గారు. డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు గారు రోడ్డు కొంత అనుభవం తాడితే చెప్తాను సార్. నాకు రోడ్డు దేవో తెలిపోతాను సార్ నేను. రాఘవ నీళ్ళ ఆవేశం తగ్గింది నాకు. తగ్గనివ్వండి సార్. ఓటు అడిగాను కదా అని చెప్పి 1000 రూపాయలు అడిగావు. 1000 రూపాయలు అడిగాడు బాబు గారు. నా దగ్గర ఇప్పుడు లేవురా, 500 ఇస్తాను. గెలిచాక 500 ఇస్తాను చేసుకుంటా. నాకు ఇప్పుడే కావాలను అంటే కోఆపరేట్ చేయి. తోడ అనుకూలంగా పెట్టి అతనికి ఏంటి కోఆపరేట్ చేయండి. తోడ అనుకూలంగా పెట్టమను. ప్యాంట్లు ఇలా మోకాల మీద కాదురా, తొడల దగ్గర చింపుకోండి. ఇవ్వడానికి బాగుంది. ఇవ్వడానికి 1000 రూపాయలు ఎలా ఇచ్చానో తెలుసా నీకు? మా ఇంట్లో బకెట్లు ఉంటే బాత్రూమ్ లో తీసుకెళ్లి అమ్మేసి వీడికి 1000 రూపాయలు ఇచ్చారు బాబు గారు. అమ్ముతావు అమ్ముతావు. స్నానానికి బకెట్ లేదు బాత్రూమ్ లో. ఏం చేసావు? వచ్చేస్తుంది సార్. ఎక్కడ వచ్చేస్తుంది? నీ బాబు గారు సమ్మా నా పుట్టింటోళ్ళు పెట్టిన బకెట్. కరెక్టేనే, సర్పంచ్ అయ్యాను. అభినందించు. సర్పంచ్ ఇంట్లో సామాన్ బయట వాళ్ళకి ఇవ్వడం కాదు, బకెట్ తీసుకురాకపోతే. పిఏ గారు సార్, ప్రజలు పిల్లలు లాంటి వారండి. వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి. సిన్నారావు ఏమండి? సిన్నారావు గారు బాగున్నారా అండి? చూసారా బాబు గారు? సర్పంచ్ చిన్నారావు గారు. మర్యాద ఉండాలి. ఎందుకు తగలడ్డావు చెప్పు. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి. అవును. ఆడుకుంటా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్. వెహికల్స్ ఏమైనా వచ్చి గుద్దేస్తే ప్రమాదం కదండి. అయ్యో. అందుకని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను వేయించను. ఎందుకు వేయించరండి? మీకు ఓటేసి గెలిపించాక సార్. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. 20 ఓట్లు మీ ఇంట్లో ఉన్నాయని 60,000 నా దగ్గర తీసుకున్నావు. ఓటుకు 3,000. అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లల్ని పోషించడానికి అంటున్నావు, ఇలా ఓట్లు అమ్ముకోవడానికి అంటున్నావు. మరి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు పెడుతున్నారు సార్. సంవత్సరానికి ఒకసారి పెడితే మాలాంటి వాళ్ళు కూడా బతికేస్తాం కదా. అమ్మో! అలా కొడతారంటే మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ఆ ప్రచారంలో మేము కూడా మీ పిల్లలు కరిగి చేతిలో రేఖలు అరిగిపోయారా? జాతకం చూపించుకుందామని జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేసేవారా? రేఖలు అరిగిపోయిన అడుగుతున్నారు. ఎలా చెప్పుకోమంటారు? నీకు
60,000 ఎలా ఇచ్చానో తెలుసురా, మా ఇంట్లో మంచం అమ్ముకుని మరి మీకు ఇచ్చాను రా. అమ్మో, 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 అమ్మో. నా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం కనిపించట్లేదు, ఏం చేసావు? నేను సర్పంచ్ని అయ్యాను, ఆనందించు. నా పుట్టింటోళ్ళు రా. మర్యాదగా మంచం తీసుకురా, లేకపోతే అండి చీప్గా మంచం అమ్ముకోవటం ఏంటండి? మంచం విలువ ఏంటో 20 మందిని కన్నా నాకు తెలుసు సార్. నాకు ఆ విలువ తెలియక మంచం అమ్మేసి నీకు 20,000 ఇచ్చాను రా. రేయ్, చీప్గా 20,000 కోసం మంచాన్ని నమ్మేను. రేయ్. సార్ ఏదో సేవ చేద్దామని వస్తాం, ఇంకేదో చేయించుకుంటారు. సర్పంచ్ గారు ఏంటి ఎలా వచ్చారు? మాకు 2 నెలలు రేషన్ సరుకు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తారా? ఊర్లో ఉన్న రేషన్ అంతా నీ వరంలో ఉంటే. ఓటేది గెలిపించాం కదా. ఓటు గెలిపించాం కదా, అంత గట్టిగా అడుగుతావు నువ్వు. చూడండి వీడికి మనం ఓట్ల ఎలక్షన్ ఎంత ఇచ్చాం వీడికి చూసుకోండి సార్ వీటి డబ్బులు అయితే ₹1 తీసుకోలేదు సార్, కానీ 10 కేజీలు బియ్యం, 4 కేజీలు కందిపప్పు, 2 లీటర్ల ఆయిల్, 3 కేజీలు మినపప్పు, ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. నిజమరా? ఇంట్లో సరుకు అంతా తీసుకెళ్ళి వీడికి ఇచ్చాను. ఓయమ్మో, ఇట్లా సరుకులు ఒక్క గింజలేవు. 5 కేజీలు బియ్యం ఉండాలి, ఏం చేసావు? 5 కేజీలు వంట నూనె ఉండాలి, 2 కేజీలు మినపప్పు, 50 కేజీలు ఇడ్లీ రవ్వ. అంటే ఇంట్లో సరుకులన్నీ ఛీ! అయినా నేను అస్సలు నీ ఇంట్లోనే ఉంటాను. పా! మా సరుకుల సంగతి ఏంటి మరి? ఇంకా సరుకు సంక్రాంతి ఊరి మీద పడి, ఊరి మీద పడి. ప్రజలు పిల్లల లాంటి వారు బాబు గారు, వాళ్ళు మనం హత్య చేయకూడదు. బాబు గారు మాట్లాడు, నువ్వు తెలుస్తారంట వింటరా? నేను చెప్పేది వినవా? ఇంకా ఊర్లో బాగోగులు చాలా చూడాలి. మనం అప్పుడే పదవిలోకి వచ్చేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి గ్రామస్తులతో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయించాలి. గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కోఆపరేట్ చేశారు. మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా నాకే ఓటు వేయాలి. ఓకే, దాని ఉంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మన సింకి బంతల సిన్నారావే గెలిచాడు. కొడతారంటే కొట్టొద్దా? మళ్ళీ గెలిచాను కదా నేను. ఈసారి కూడా మీరు ఏమో అడగకుండా కొట్టేస్తాను. अरे करो करो जरा जलसा. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. ఈ మధ్య అన్నట్టు మాకు బాబు పుట్టాడు, ఆడికి 2వ నెల నిండింది. ఈ శుభ సందర్భంలో మేము మళ్ళీ సినిమాకి వెళ్తున్నాం అనమాట. తొందరగా పద, సినిమాకి వెళ్ళిపోతాం. సరేనండి. పద పద. సినిమా వేసేసారు అప్పుడే. మళ్ళీ కార్నర్సా పాపం? నీ సీట్ ఏమో ఆ మూల ఉంది, నా సీట్ ఏమో ఈ మూల ఉంది. ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా సిలకా గోరింక లాంటి మొగుడు పిల్లలు ఎడదెత్తున్నారు. సరేలే, ఇప్పుడు ఏమో సీట్ అడిగితే ఆస్తి అడిగినట్టు ఫీల్ అయిపోతారు. నువ్వు మెల్లిగా వెళ్ళు. సుజాత, సీట్ బాగుందా? నువ్వు వచ్చావురా మళ్ళీ. ఒరేయ్, ఈ రోజు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకరా. సినిమా చూడండి, చాలా మంచి సినిమా అంటే ప్లీజ్. ఓకేనా? అలాగేనండి. చూడండి ఎంతవరకు సినిమాలో ఏమైపోయి పేర్లు పడ్డాయి. ఎన్ని పేర్లు? వీడి పక్కన పడింది నాకు సీట్ అర్థం కావట్లేదు. చిచ్చి. అర్థం కాదు. ఏంటండి? ఏమా కాదే, సినిమా చూడండి అయ్యా. ఏమండి, తాగలేదు, పాలు బాటిల్ మీ దగ్గరే ఉంది. పోయినసారి తొక్కినందుకే పచ్చడి పచ్చడి అయిపోయిన కాళ్ళు. కూర్చోగలరా నువ్వు? పిల్లోడు ఏడుస్తున్నాడండి. పాలు నేను ఇస్తాను, ఇంటికి కూర్చో. ఇవ్వండి బాబు, అటు ఇవ్వమ్మ. సుజాత, ఆ, పాలు మొత్తం ఉన్నాయా? ఉన్నాయండి. చేతులు మారాయి కదా అందుకని. అంటే మీ ఉద్దేశం ఏంట్రా? పాలు తాగే చోళ్ళ కనిపిస్తున్నావా? పెద్దానికి సిరాకు పడిపోతున్నారు. ఏంటి మీకు పిల్లలు ఉన్నారా? లేరు. థియేటర్లో ఉంటే ఎలాగ ఉంటారు లేండి. ఆవిడ ఏదైనా రాలేదండి? రాలేదు. సుజాత, ఏంటండి? ఇలా ఆవిడ వీటితో సినిమాకి సినిమా చూడ.
అలే అదేంటి, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? చింత చెట్టు దగ్గర ఉన్నారా? అలా రైట్ తీసుకోండి, మీరు రైట్ తీసుకుని అలా ముందుకెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చేస్తే ఉంటది అక్కడ. ఒరే ఏదన్నా పర్సనల్ ఫోన్ ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలరా. అచ్చే ఇది పర్సనల్ కాదండి, ఎవరో రాంగ్ నెంబర్ వచ్చింది. మరి అక్కడ అడ్రస్ చెప్పు. టైం పాస్ కి మాట్లాడి. సుజాత ఏంటండి? బాబు పడుకున్నాడా అని అడుగుతా. పడుకోలేదండి. బబ్బు నన్న బబ్బు ఒల్లో బబ్బు అనువు ఒల్లో బబ్బుడంట మా అబ్బాయి. వచ్చేసింది నాన్న, వచ్చేసిందిరా. థియేటర్లో ఊయాలంటరా? పిల్లలు పడుకోవద్దా? పిల్లండి, సినిమా చూడండి. నిద్ర రాలేదా నీకు? ఓకే. మా పిల్లోడు రోజు ఈ పాట పాడితే కానీ నిద్రపాడు. సినిమా చూడదా? నేను ఆయనతో నువ్వు చూస్తున్నావేంట్రా? అంటే ఇద్దరు పాడక్కర్లేదు, ఒకడు పాడితే పడుకుంటాడు. సినిమా చూడండి. ఏంటండి? మీ దగ్గర పెట్టుకోండి. నిమ్మే ఇస్తుంది. గొలుసుందా? గొలుసు ఉందండి. చేతులు మారే కదా, ఉందో లేదో అని. ఎలా కనబడుతున్నారా మీకు? ఏవండి బాబు చెప్పులు లేవండి. రేయ్, ఈ పిల్లడు కాయలు ఎంత ఉంటది? ఎంత ఉంటదండి? అది చెప్పి ఎంత ఉంది? ఎంత ఉందండి? మరి అది ఎవరిది? అయితే మాది కాదండి. నాకు చెప్పి తెలిసేమిటి? సినిమా అయిపోయాక తీసుకుంటారు వెళ్ళండి, అరుతారు ఎందుకు మీరు? నీకే నెప్పి కొనుక్కున్నాను నేను కదా, నాకు బాగా. అమ్మా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏమైనా తినడానికి చేస్తా ఉండు. జాతి తిను. థ్యాంక్ యూ అండి. ఆ గంటలో అయిపోద్ది సినిమా, వచ్చేస్తాను. ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఇలా మాట్లాడుకోవాలి. సర్వనాశనం చేసావు. ప్లేట్ 300 రూపాయలు ఎవడిస్తారు రాడు? 300 రూపాయలు కాదు, వెనకాల అంటుకుందరా. ఏవండి నా దగ్గర చట్నీ అయిపోయింది, మీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర ఉందా? మీ దగ్గర ఉండడం ఏంటండి చట్నీ? మొత్తం తొక్కేసా కదా నువ్వే. అడ్డుకుంటే ఏమైపోతాయి? తుడుచుకుంటే పోతుంది కదా, మళ్ళీ వస్తారా? అయితే తుడుచుకుంటే పోతా, తీసుకుంటా. సినిమా పోతుందో పక్క. ఇది తిను. ఇంకేం తింటాం? చండాలం. నోటి దగ్గర చట్నీ అంతా నాశనం చేసావు. నా ప్యాంటు పాడే నేను చట్నీ నాశనం అంటాడు దరిద్రుడా. తినే పొట్టు నాశనం అయిపోయింది పాపం. ఒరే ఇంత జిగురు ఉందేంట్రా? అల్లం చట్నీ అండి. అంటే ఆడు ఒక గంట తాతో గొడవ పడి మరి 2 గంటలు ఇచ్చాను. నా గురించా? ఏవండి ఏంటి? పిల్లోని పట్టుకోండి. సినిమా చూస్తాగా. బాబుని పట్టుకోలేదు అనుకోండి, చంప పగిలిపోద్ది. ఏంటి అంతలా కొట్టావు? కొడితే నేను కొట్టలేదు అనుకున్నావా? కొట్టంటే మొక్క పగిలిపోతాం అనుకుంటావు. మొఖం పగిలి మధ్యలో తగిలేసిందండి. మొగుడు పిల్లల మధ్యలో మీరు దూరుతారంటే కూర్చోండి. కూర్చో. బాబుని పట్టుకుంటారా లేదా? పట్టుకోండి. బాబుని పట్టుకోండి. ఎక్కువ చూడకపోతే ఇంకేం చూస్తారన్న. నా
నా సంగతి నీకు తెలీదు. ఎక్కువగా మాట్లాడుతున్నా సుజాత, చెప్తున్నాను. పళ్ళు రాలిపోతాయి. మీ ఆవిడ ఉంటురా చీకట్లో చూసుకోలేదు, ఏమనుకోకండి. ఎక్కువగా బాబుని మాట్లాడుతున్నా. పట్టుకుంటారా లేదా? ఒరే సినిమా చూడండి ఉండరా ఏంటో సినిమా, పిల్లోడి కంటే సినిమా ఒరే ఎక్కువ. నాకు అంతా పంచర్ చేసిన తర్వాత సినిమా చూడట్లేదు ఒరేయ్! ఇంతవరకు నేను తండమే చూసావు, మా పిల్లోడి చేత కూడా తన్నిస్తాను. ఎక్కువ మాట ఉంటే ఏ తన్నించరా తండ్రా, తన్ను తండ్రా. ఇవే ఇందులో పిల్లాడేది. నాకు నీ మీదే అనుమానం రా, నాకు ఈడి మీదే అనుమానం. నువ్వు వాగి సుజాత. ఒరే దుబ్బ చుట్టోడా, ఇంతవరకు ఎంతమంది పిల్లలు నమ్మేశారా? ఏమండి? అగో పిల్లోడిని తెచ్చివ్వకపోతే నీకుంటదిరా. ఏమంటే అది కాదండి. ఏంటి? పిల్లోడికి పౌడర్ వేసి, డైపర్ వేసి, బట్టలు వేసి మంచం మీద పడుకోబెట్టానండి. ఆ. సినిమాకి వచ్చే టైంలో మర్చిపోయానండి. థియేటర్ యాజమాన్యానికి ఒక ముఖ్యంగా మనకి పిల్లోడు దొరికేసాడు కాబట్టి ఎవరో టెన్షన్ పడక నా భయ్యా, పిల్లోడు ఉన్నాడండి, నీకు మూడింది. టెన్షన్ పడకండి. పిల్లోడు నాకు దొరికేసాడు. చూసుకో. నేను దొంగను రా నేను దొంగ మీకెందుకురా లాటరీలు? చాక్లెట్లు సరిపోతాయి కదా. మాకు చాక్లెట్లు సరిపోతాయి, మా పేరెంట్స్ కి పేమెంట్ సరిపోవట్లేదంట, అందుకే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. నీకేం కావాలిరా 10 లక్షలతో? 10 బిర్యానీలు కావాలి. అంటే ఒక్కో బిర్యానీ 1,00,000 రూపాయలతో కొంటావు అనమాట. పర్లేదు. బాబు నీకేం కావాలమ్మా? నాకు కార్ కావాలి. నీకు కార్ కావాలి. కార్ కావాలంటే నీకు డబ్బులు ఉండాలి కదా. ఉన్నాయా? నా దగ్గర లేదు, మా నాన్న దగ్గర ఉన్నాయి. మరి మీ నాన్న ఎక్కడా? ఏయ్! భలే క్యూట్ గా ఉన్నాడండి. ఎవరు? మా అబ్బాయి అండి. మరి ఏమనుకుంటున్నారు, ఎంత క్యూట్ గా ఉంటాడో. టీవీ అసలు చూడ్డు. ఎప్పటి నుంచి మానేశాడు? మా నాన్న జబర్దస్త్ లో వస్తున్నప్పటి నుంచి. సో నీకేం కావాలన్నావు? కార్. కార్ కావాలి కదా, అక్కడ అక్క అమ్ముతుంది, వెళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కో. ఓకేనా? నీకేం కావాలి? కారు 4 లక్షలు. 4 ఇంత చీపెట్టు బాబు. రోని గారు ఒక్క 400 రూపాయలు తక్కువ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత చూసుకుందాం. డబ్బులు ఉంటేనే టికెట్. వెళ్ళండి. సీనియర్ మనలో మనమాట కోట్ వేసుకుని వచ్చారు. ఒక 400 ఉంటే అవే ఉంటే వెనకాల ఎందుకు కూర్చుంటా? ఎలాగండి, కొద్దిగా ఏమైనా చూసుకోవచ్చు కదండి. ఎక్కడ మీరే కొంచెం రామప్రసాద్ గారు. చూసుకోండి ఎక్కడ దొరుకుతాయో. వెళ్ళండి. ఒరే మురారి, ఇక్కడ బాగా ఒక్కు పెట్టేస్తుందిరా, చెమటలు పట్టేస్తున్నాయి కదా, నీకు అనిపించట్లేదు అలాగా? అస్సలు. చాలా అనుకో, ఒక్కు పెడుతుందని చెప్పు. మంచి ఐడియా ఉంది నా దగ్గర. ఏ లేదు, ఒక్కు పెడుతుందిరా, నీకు గాలి తగలాలని చెప్పి తీసాను అంతే. కనీసం ప్యాంట్ అయినా తీయదు, కనీసం ప్యాంట్ అయినా తీయదు. ప్యాంట్ తీయలే, ఉంచుతాను. ఒక నిమిషం. రోణి గారు, నిన్నే 1500 పెట్టుకున్నాం అండి. దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చితే మాకు టికెట్. ఆల్రెడీ వేసారు కాబట్టి 200 ఇస్తాను. ఒక్క పెట్టేస్తున్నాను. ఇగో ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాక కూడా ఇలాగా నిన్నే తీసాం. 3000 రూపాయలు అండి. ఇప్పుడే తీసారుగా 100. 100 ఏంటండి మరి పండగ పూట వస్తే. మురారి ఇప్పుడు ఏంటి, వెళ్ళిపోకరా, నువ్వు ఆగు. ఒరే ఆగరా, దొరికేసావురా నువ్వు. ఇప్పుడు ఏంటంటే నాన్న మనకి సాక్స్ వద్దురా. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో, ఇలాగ ఉండాలిరా. 50 రూపాయలు. 50 రూపాయలంట. 50 మరి దీనికి ఎట్లా ఎట్లా వంగిపోతుంది ఇది. మరి బెల్ట్లో ఉంచితే వంగబెట్టి ఇలా ఉండిపోతాయా కర్రలాగా? ఇంకో 50 తీసుకురండి, కార్ వస్తుంది మీకు. 50 రూపాయలకే కారు వస్తుందంటే మురుబాబు ఇంకేం చేస్తా ఆడికి. లేట్ చేయకూడదు, తొందరగా వెళ్ళి కారు తెచ్చేసుకుందాం. దా ప్యాంట్ ఇప్పేనా బాగోలేదు, ఇంకోసారి కొత్త ప్యాంట్ కొనుక్కుందాం నాన్న. నిజంగా ప్యాంట్ తిప్పుతున్నారా? అదేంటి అలా అడుగుతున్నారు? ఒరే మురారి, నీకు ఓకేనా? ప్యాంట్ తిప్పుతావా? అమ్మ
మురారి కాబట్టి సరిపోయింది. ఎట్లా గడ్డ నవీన్ దగ్గర డబ్బులు లేవన్నా. ₹25. 2000 రూపాయలు పెట్టి కొన్నామండి నేను అది. మురారి నువ్వు రెడీయా? అదే దానికేరా. మీకోసం నరేష్ ప్యాంట్ అయితే 20. నరేష్ బాబు మాకు టికెట్ ఇస్తారు ఆ ప్యాంట్. తెలిసిపోద్ది. ఇంకా పిల్లోడిని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇదిగో బాబు. కంగ్రాట్స్. ఈ కారు ఇప్పుడు మనం కొట్టబోతున్నారా? ఈ కారు మందే. ఒకవేళ కార్ రాకపోతే సేమ్ గెటప్ నీకుంటుంది. అలా జరిగిందన్నమాట. మా పిల్ల బ్యాచ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. వదులు సత్తే సన్నత్ నగర్ సత్తే. చాలు. ఈ కష్టకాలంలో నీ కింద బతకాలి, మాకు వేరేది లేదా? ఉందరా? ఉంది. మా పిల్ల బ్యాచ్ వచ్చింది, వాళ్ళతో నేను టికెట్ కొని విల్లా నాదిరా. అంటే నీ సనత్ నగర్ సత్యని మోసం చేస్తున్నావురా? అక్కడ గెలిస్తే ఆయనకు ఒక్కడికే వస్తది, నాకే వస్తది. ఎవరైనా టికెట్ ఒక్కడికి వచ్చాడు, 2 కొట్టారా బుర్తక్ కదా. అది నీకోసం. ఎవరిని పడితే వాడిని నమ్మొద్దురా, పిచ్చోడు అవుతావు. లక్ష్మీ కపూర్, రంగరాజ్, కుక్కరపల్లి. నువ్వు పిల్లల బ్యాచ్ లో ఉంటానని ఇంత మాటలు మాట్లాడుతున్నావు ఏంట్రా? అంటే నాకు ఇంకా మాటలు రావు. మా సత్యకి అన్యాయం చేసి నువ్వు కూడా ఇటువైపు వచ్చేసావు కాబట్టి పిల్లలందరినీ నువ్వే దగ్గరుండి లాటరీ టికెట్లు కొనిపించుకో. పదండి, నన్ను ఫాలో అవ్వండి. ఇటు చూస్తావేట్రా? అమ్మా లేదు నాన్న లేడు అక్క జల్లి తంబి లేరు నిరంజన్. బాబు గారు, మేడం నమస్తే అండి. నాకు పెద్దగా చదువు అవ్వలేదు, అందుకే ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. పోనీ పని చేద్దామంటే సరిగ్గా పని చేయం, అందుకే పని కూడా ఇవ్వలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి ఇక్కడ సుందరం గారు ఇల్లు ఎక్కడండి? ఏం చేస్తుంటారండి? పెళ్లి చేస్తారు. ఏమండి ఇప్పుడు ఒక పెళ్లి చేస్తే ఎంత ఇస్తారు? 5,000 వరకు ఇస్తాం. 5,000? ఏమండి ఆయన బయట ఊరికి వెళ్ళారు. అయ్యో. అదే పర్లేదు, ఏంటి వెళ్ళిపోతారేంటి? అదే నేను కూడా చేసేస్తాండి, పర్వాలేదు. మీరు చేస్తారండి? అయ్యో, చాలా మీ పందిట్లో మీ ఇద్దరం కలిసే చేసాం. అయ్యో, అయితే నా పెళ్లి ఉందండి. మీరు ఓకే, ఎక్కడ? అదే రామాలయం దగ్గర. ఓకే, అయితే 11 గంటలకు మనం పెట్టేసుకున్నాం. ఆ, 11 గంటలకి 5,000 మర్చిపోకండి. తప్పకుండా అండి. తప్పకుండా వచ్చేయండి. ఏదో కూటు కోసం కోటి విద్యలు అన్నారు. ఈ ఒక్క విద్యను వాడుకుంటాను, ఏం పోయింది? చిన్నప్పుడు పరీక్షల్లోని ఎదుటివాడిని చూసి కాపీ కొట్టలే, పాస్ అవలే. అలాగే ఇది గుడి అన్నాక పక్కన పెళ్లిలు జరుగుతుంటాయి, చూసి కాపీ కొట్టేసి పాస్ అయిపోవడమే. వస్తాను, పెళ్లి ఆవిడ చాలా ఉందన్న. రావాలి, తొందరగా అందరూ రావాలి. ముందు పెట్టండి అమ్మా, ఇక్కడ పెట్టండి, సరిగ్గా పెట్టండి. అందరూ పేట ఇక్కడ వేయండి. తొందరగా రావాలి, పేట ఇక్కడ పెట్టండి, పీట ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది ఇక్కడ పెట్టుకోండి, అది ఇక్కడ పెట్టండి చెప్తా. నువ్వు అటెళ్ళు, నువ్వు అట్టెళ్ళు, నువ్వు ఇట్రా కూర్చోండి. బాగా సీనియర్ లా ఉన్నారు తమరు. అవును. ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? 100. ఓహో, మరి మీరు? 900. అయ్య బాబు, గురువు గారు ఏదైనా డౌట్లు ఉంటే అప్డేట్ అవుతుంది చెప్పండి. తప్పకుండా. నేను మొదలు పెడదామా? ఆయన మొదలు పెడదామా? పెళ్ళైనా చేస్తున్నారు. అవును. మరి మంత్రాలు అందరికీ వినబడాలి కదా, అందరికీ. ఆహా. కాస్త గట్టిగా చదవండి పైకి. అమ్మాయి కొబ్బరి బండ పట్టుకో. అమ్మాయి కొబ్బరి బండం పట్టుకో. తేడా కొడుతుంది. వెరీ స్మార్ట్ నాకు. జీలకర్ర బెల్లం తీసుకో. జీలకర్ర బెల్లం తీసుకో. ఏదో డౌట్ కొడుతుంది ఏంటి? నకిలీగా లేకున్నాడే,
తేలుద్దాం. జీలకర్ర బెల్లం తీసుకో. జీలకర్ర బెల్లం తీసుకో. బెల్లం నీ నోట్లో పెట్టుకో. బెల్లం నీ నోట్లో పెట్టు. జీలకర్ర అమ్మాయి నోట్లో పెట్టు. జీలకర్ర అమ్మాయి నోట్లో పెట్టు. దొరికాడు కొండిగాడు. ఫేక్ అన్నమాట. అంతు తెలుస్తా. పక్కోడు ఏం చేస్తాడంటే మన పెళ్లి చూసి కాపీ కొట్టాడు చేస్తున్నాడు. ఈ డోలు తీస్తే ఓకేనా? గురువు గారు మీరు చెవులో ఏదో చెప్పారు వినపడలేదండి. అది తమరికి వినపడకూడదు, అందుకే మెల్లిగా చెప్పా. నాకు వినపడితే చెప్పనా? నాయనా అమ్మాయి ముక్కు పెట్టుకో. అమ్మాయి ముక్కు పట్టుకో. అమ్మాయి నువ్వు వీడి ముక్కు పెట్టుకో. అమ్మాయి నువ్వు వీడి ముక్కు పట్టుకో. నేను చెప్పేదాకా ముక్కు వదలకుండా మంత్రం చెప్పించు. నేను చెప్పేదాకా ముక్కు వదలకుండా మంత్రం చెప్పించు. అన్ని మర్చిపోయారు. నాయనా అయినా లేవాలి. ముక్కు వదలండి. అదేడు గురువు గారు అంత పెట్టి శాస్త్రం చెప్తోంది. శాస్త్రాన్ని ఫాలో అయిపోవాల్సిందే. నాయనా ఆయన నీ చెంప దగ్గర తీసుకురా. నీ చెంప దగ్గర తీసుకురా. అమ్మాయి దండం పెట్టుకో. దండం పెట్టుకో. దండం అంట. అదేడు గురుగారు అలా కొడిచారు అంటే గ్రహ దోషం ఏమైనా పోతుందని కొట్టాను. పోయింది నాయన. ఇగో అప్పట్లో అందరూ కాలు దొక్కించేవారు కదా, ఇప్పుడు అలా కాదనమాట. పొడవాడి సుత్తోడు తీసుకో. అమ్మాయి పొడవాడి సుత్తు ఒకటి తీసుకో. చేతిలో పెట్టుకో. చేతిలో పెట్టుకో. వీడి బొట్టల వేలు మీద గట్టి కొట్టు. మీ ఆయన బొట్ట వేల మీద గట్టిగా కొట్టు. ఇంకొకటికే కొట్టాడు. పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? ముందు చొంగండి. ముందు చొంగు నాయన. ఒకరు మీద దూకని చెప్తాను. ఒకరొకరు వచ్చి దూకండి నాయన. గురుగారు మా నాన్నగారు అంటే పర్వాలేదండి, శాస్త్రం చెప్తోంది. శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాను. పెళ్లి కొడుకు కూడా దూకాలి. చచ్చిపోయాడు. ఏడు గురుగారు ఇది మా నాన్నగారు ఇక్కడ అంటే శాస్త్రం చెప్తోంది. శాస్త్రాన్ని మనం ఎదిరించకూడదు. నాయనా ఆయన పెళ్లి కొడుకు తండ్రి ఏడి? పెళ్లి కొడుకు తండ్రి ఎక్కడున్నాడు? బతికే ఉన్నాడా? ఇలా తీసుకురండి వాడిని. దగ్గర రా. నాయన పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు కలిసి నాకు తొడపాసం గట్టి పెట్టండి. ఆయన పెళ్లి కొడుకు తండ్రి. పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు కలిసి నాకు తొడపాసం పెట్టండి. పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కొడుకు కలిసి నాకు గట్టిగా పెట్టండి. గట్టిగా పెట్టండి. మంత్రాలు రావాలి. నాయన తాళి తీసుకో. నాయన తాళి తీసుకో. అమ్మాయి చేతికి. అమ్మాయి చేతికి నీకు కట్టమని చెప్పు. నీకు కట్టమని చెప్పు. శాస్త్రం చెప్తోంది. కట్టాలంతే. కట్టాలంతే. కట్టు. కట్టు. అది కదండి అమ్మాయి కదా. శాస్త్రం చెప్తోంది. ఎదిరించకూడదు. కట్టు. కట్టు. ఒరే గోప చల్లు అనిపించావు, కాలు తొక్కేసావు, మా నాన్న ఒగ్గు పెట్టేశావు. ఇప్పుడేమో తాలి అమ్మాయి నన్ను కట్టమంటావు పెట్టరా? నిజంగా నువ్వు పంతులు వేనరా? అలా అడిగి చెప్తాడంటే నేను బీగాడని చెప్తాడు. ఇది కరెక్ట్. ఇంకొకసారి ఎక్కడైనా పెళ్ళిళ్ళు చేస్తామని కనబడ్డా అనుకో. మీ పెళ్లి అయిపోయింది, మీరు వెళ్ళిపోవడానికి. ఏమైంది అంటే మనకు వచ్చింది ఫ్రీగా చేయకూడదు, రాంది అసలు ట్రై చేయకూడదు అని పెద్ద ఆయన చెప్పారు. పక్కూడదు అసలే చేయకూడదు నేను చెప్తున్నాను. అర్థమైందా? నీ పని నువ్వు చేసుకో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతావురో పులసలాగా